హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్వీన్స్ కమిటీ యూట్యూబ్ ఛానల్. ఇవాళ అయితే మాకు ఒక స్పెషల్ డే, ఒక స్పెషల్ పర్సన్ని సర్ప్రైజ్ చేద్దామని చెప్పి మేమైతే ఇంటి నుంచి బయలుదేరెళ్ళాం. ఆ స్పెషల్ పర్సన్ని ఇంకా స్పెషల్ ఫీల్ అవ్వడానికి నేనైతే ఇవాళ మా మమ్మీ మా డాడీని తీసుకొని తిరుపతికి అయితే వచ్చేసాను. స్పెషల్ అని చెప్పి ఏందో ఇల్లు చూపిస్తున్నాను మీరు అనుకుంటున్నారా? ఇవాళ మా అన్న బర్త్డే. సో మా అన్నని స్పెషల్గా ఫీల్ అవి చేయడానికి ఈరోజు నేను మా అన్న ఆఫీస్కి అయితే వచ్చేసాను. చూడండి, ఆఫీస్లో అందరు ఎంత సిన్సియర్గా వర్క్ చేసుకుంటున్నారో. బర్త్డే అయినా మా అన్న కూడా అలాగే సిన్సియర్గా వర్క్ చేస్తున్నాడు. సో ఇంత సిన్సియారిటీ మెయింటైన్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి నేను వెళ్ళి అందరిని డిస్టర్బ్ చేసేసాను ఇవాళ. ఇదే మా అన్న వర్క్ చేసే ఆఫీస్. ఇక్కడ వీళ్ళు సపరేట్గా వర్క్ చేస్తారు. లోపల మేము కూడా ఇంకా లేట్ చేయకుండా బర్త్డే బాయ్ని పిలిచేసి కేక్ తెప్పించి మాత్రం అందరి ముందు కేక్ కటింగ్ అయితే చేయించాము. ఇందులో వీళ్ళ సార్, వీళ్ళ కొలీగ్స్, వీళ్ళ మేడం అందరైతే పార్టిసిపేట్ చేశారు. అందరి మధ్యలో ఇలా కేక్ కోయడం అయితే వాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది మా అన్నను అలా చూడడము. సో బర్త్డే అయిపోయిన తర్వాత నేను మా అన్న కోసం చిన్న సర్ప్రైజెస్ ప్లాన్ చేశాను. అందులో ఫస్ట్ సర్ప్రైజ్ ఈ గిఫ్ట్. చూడండి, అది ఓపెన్ చేసేది కూడా ఎంత కష్టపడుతున్నాడో వీడు అసలు. ఎవరైనా ఆ గిఫ్ట్ని చూస్తే హ్యాపీగా ఫీల్ అయ్యి సర్ప్రైజ్ అవుతారు. మా అన్న డిఫరెంట్, ఫుల్ నర్వస్ ఫీల్ అయ్యాడు. నేనేమైనా బాంబు పెట్టినా అని భయపడినట్టున్నాడు లాస్ట్కి. అది కట్ చేసేకి ఎంతమంది ఎన్ని హెల్ప్ చేస్తున్నారు మీరే చూడండి. సో లాస్ట్కి ఏదో ఒక రకంగా ఓపెన్ చేశాడు ఆ గిఫ్ట్ని. మీరు కూడా చూడండి ఆ గిఫ్ట్ ఏంటో. అదే కస్టమైజ్డ్ ఫోటో ఫ్రేమ్. ఆ ఫోటో చూడండి, ఇప్పుడు ఒకసారి మీరే షాక్ అయిపోతారు మా అన్న నా గెటప్లో చూసిన తర్వాత. వాడేదో సర్ప్రైజ్ ఫీల్ అవుతాడని నేను ఇంత కష్టపడి ప్లాన్ చేస్తే వాడు నర్వస్ అయ్యింది చూసి నేను ఫస్ట్ షాక్ అయిపోయాను. చూడండి ఆ ఫోటో ఫ్రేమ్. మీకు ఎలా అనిపించింది ఆ ఫోటో ఫ్రేమ్? నేనైతే చాలా కష్టపడి దాన్ని కస్టమైజ్ చేయించాను. చాలా సర్ప్రైజ్గా మెయింటైన్ చేశాను ఇన్ని డేస్ని. మీరు చూడండి. అది అయిపోయిన తర్వాత వెంటనే మా అన్నకి ఇంకొక స్మాల్ గిఫ్ట్ నేను అయితే ఇచ్చాను. అదే నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ధనలక్ష్మి జ్యువెలర్స్లో ఒక గిఫ్ట్ తీసుకున్నాను. అది ఏంటి తెలియాలి అంటే ఒక ట్విస్ట్ ఉంది, వెయిట్ చేయమన్నాను కదా. సో అదే ఇప్పుడు రివీల్ చేయబోతున్నాను. నేను మా అన్న కోసం ఒక సిల్వర్ చైన్ అయితే తీసుకున్నాను, మా అన్న బర్త్డే అని. సో ఆ చైన్నే నేను మా ఫ్యామిలీ తరపు నుంచి వాళ్ళ కొలీగ్స్, వాళ్ళ సార్ అందరి ముందు నేను ఈ చైన్ అయితే ప్రజెంట్ చేశాను. ఫస్ట్ టైం నేను కూడా మా అన్నకి ఇలా గిఫ్ట్ని అయితే ప్రజెంట్ చేశాను. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మా అన్న కూడా కొంచెం ఎమోషనల్ అయ్యాడు, బట్ హ్యాపీగా ఉంది. ఈ మూమెంట్ అయితే చాలా హ్యాపీ అనిపించింది. సో నేను ఇంకా చైన్ని మా డాడీతో అయిపోయి మా అన్నకి వేయించాను. సో గిఫ్ట్ ప్రెజెంటింగ్ అయిపోయిన తర్వాత మా అన్న మాకు అలాగే ఆఫీస్ కొలీగ్స్ అందరికీ ట్రీట్ ఇస్తానని చెప్పి మాకు దగ్గరలో ఉన్న ఈ హాట్స్పాట్కి అయితే వచ్చేసాము. సో మేము మొత్తం 6 మెంబర్స్ అయితే వచ్చాము. ఇంకా వీళ్ళని అడిగి పర్మిషన్ తీసుకొని ఒకసారి నేను కూడా ఈ హాట్స్పాట్ మొత్తాన్ని అయితే ఇలా క్యాప్చర్ చేసేసాను. సో మీరు కూడా చూడండి, చూసే వ్యూ అయితే చాలా బాగుంది. ఇంకా 6 సిట్టింగ్ కూర్చోవడానికి అయితే వీళ్ళు మాకు అరేంజ్ చేశారు. ఈ రెస్టారెంట్ అయితే చూసేకి బాగుంది, బట్ ఇక్కడ వన్ థింగ్ నాకు అర్థం కాదు ఏమంటే ఈ రెస్టారెంట్లో ఉన్న స్టాఫ్ మొత్తం హిందీయే మాట్లాడతారు. ఈ రెస్టారెంట్ తెలుగు రాష్ట్రంలో ఉండి హిందీ స్టాఫ్ని ఎందుకు పెట్టుకున్నారో నాకు అర్థం కాలేదు. సో అట్లా తప్పు పట్టడం అని కాదు, నా ప్రాబ్లం ఏమంటే భయ తోడ ప్యాజ్ అనడం తప్ప నాకు ఇంకేం రాదు హిందీలో. అందుకని అడుగుతున్నాను. నేను చెప్పేది వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు చెప్పేది నాకు అర్థం కాదు. ఏదో అటు ఇటు మేనేజ్ చేసి కొంచెం ఆర్డర్ అయితే చెప్పేశాను. వీళ్ళ దగ్గర ఫుడ్ ఐటమ్సే కాకుండా వీళ్ళు పేస్ట్రీస్ని కూడా సోల్ చేస్తారు. వీళ్ళ దగ్గర బర్త్డే కేక్స్ అయితే 1 kg నుంచి అవైలబుల్లో ఉన్నాయి. అవి కూడా కొంచెం డిఫరెంట్గా బాగున్నాయి. వీళ్ళ రెస్టారెంట్ అయితే మొత్తం 2 floors. పైన అయితే ఎక్కువ ఫ్యామిలీస్ కూర్చుంటున్నారు. మేమైతే ఆఫీస్ కొలీగ్స్తో వచ్చాం కాబట్టి కొంచెం సరదాగా టైం స్పెండ్ చేస్తూ నవ్వుకుంటూ తినేకైతే కిందనే బెటర్ అనిపించింది. సో మేమైతే కిందే ఉన్నాము. సో మీరు కూడా చూడండి ఒకసారి మీకు ఎలా అనిపించిందో. చూసే రెస్టారెంట్ వ్యూ అయితే చాలా బాగుంది, నాకు కూడా చాలా బాగా నచ్చింది. సో మీరు కూడా ఒకసారి ఈ రెస్టారెంట్ మొత్తం చూడండి. నేను ఎప్పుడు ఈ రెస్టారెంట్ నుంచి అయితే ఆర్డర్ పెట్టుకొని తిన్నాను, ఎప్పుడు డైరెక్ట్గా అయితే వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం నేను కూడా ఈ రెస్టారెంట్కి రావడం. మ్యాక్సిమం నేనైతే విజిట్ చేస్తాను, కానీ ఈ రెస్టారెంట్కి అయితే ఇదే ఫస్ట్ టైం. సో మొత్తం ఇలా రికార్డ్ చేసేసి నేను కిందికి వచ్చేసాను. ఈ లోపల మేము చెప్పిన ఆర్డర్ కూడా వచ్చేసింది. వీళ్ళు ఆర్డర్ తెచ్చే కూడా కొంచెం లేట్ చేస్తున్నారు, బట్ ఓకే. మేమైతే ఫస్ట్ కొన్ని స్టార్టర్స్ అయితే చెప్పాము. సో మేము చెప్పిన స్టార్టర్స్ ఏమంటే హనీ చిల్లీ పొటాటో, పన్నీర్ పెప్పర్ రోస్ట్ అండ్ మష్రూమ్ టిక్కా. ఇవైతే మేము ఆర్డర్ చేసేసాము. సో ఈ 3 స్టార్టర్స్ అయితే వచ్చేసాయి. వాళ్ళు సర్వ్ చేస్తున్నారు, మీరే చూడండి. మా మమ్మీ నా వీడియో కోసం ఇలా కొంచెం క్యూట్గా డెకరేట్ చేసి అయితే నేను మీకు చూపిస్తున్నాను, మీరే చూడండి. సో మా స్టార్టర్స్ అయిపోయిన తర్వాత మేము చెప్పిన మెయిన్ కోర్స్ అయితే వచ్చేసింది. మేము మెయిన్ కోర్స్లో ఒక ఎగ్ ఫ్రైడ్ రైస్, అలాగే ఒక పన్నీర్ కాజు ఫ్రైడ్ రైస్ అండ్ మిక్స్డ్ వెజ్ రైస్. మా దాంట్లో నాన్ వెజ్ తినే వాళ్ళు ఉన్నారు, బట్ సాటర్డే అనేసి అందరు వెజ్ తిన్నారు ఈసారి. సో అందరం కొంచెం అలా టైం స్పెండ్ చేస్తూ కబుర్లు చెప్పుకొని ఒకరినొకరు బాగా రోస్ట్ చేసుకొని అయితే మేము ఫుడ్ని తినేసాం. ఇక్కడ రెస్టారెంట్లో అయితే ఫుడ్ కొంచెం ఎక్స్పెన్సివ్, క్వాంటిటీ కూడా తక్కువే, ఫుడ్ కూడా పర్లేదు. నాకైతే
పర్లేదు అనిపించింది. బట్ మీరు ఎవరన్నా ట్రై చేసింటే మీకు ఎలా అనిపించిందో నాకు తెలియదు. ఇంకా మేము రెస్టారెంట్ అయిపోయిన తర్వాత నేను, మా అన్న, మా మమ్మీ ముగ్గురం కలిసి తిరుపతిలో ఉన్న గోవిందరాజ స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము. టెంపుల్ లోపల రికార్డ్ చేయలేను అని చెప్పి ఇంకా బయటే ఇలా రికార్డ్ చేశాను. ఇలా టెంపుల్ బయట అయితే చాలా షాప్స్ ఉన్నాయి. మనం ఇంటికి కావాల్సినవి చాలా కొనుక్కోవచ్చు. కొంచెం బేరం ఆడితే మనకు కావాల్సిన ప్రైస్కి అయితే వచ్చేస్తాయి. సో అదంతా మనమే డిపెండ్ అయి ఉంటుంది. సో నేను మా మమ్మీ అలా మాట్లాడుకుంటూ కొంచెం షాపింగ్ వైపు చూస్తూ కొన్ని షాపింగ్ అయితే చేసాము. ఇంటికి కావాల్సినవన్నీ అలా లోపలికి అయితే వచ్చేసాము. ఇవాళ సాటర్డే అవ్వడం వల్ల ఇక్కడ క్రౌడ్ కూడా చాలా ఎక్కువే ఉన్నారు. సో మేము కూడా లేట్ చేయకుండా ఇంకా త్వరగా లోపలికి వెళ్ళి మా ఫోన్స్ అయితే సబ్మిట్ చేసేసి మేము కూడా దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. మాకు దర్శనానికి అయితే ఒక 1/2 అవర్ పట్టింది. బట్ ఇవాళ సాటర్డే రోజు వెంకటేశ్వర స్వామి వాళ్ళ అన్న దగ్గరికి వెళ్ళడం అయితే నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. సో దర్శనం అయిపోయి బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏనుగులు అయితే ఉన్నాయి. సో మేము కూడా గజరాజుని తొండంతో నేను మా అన్నయ్య ఇద్దరం అయితే ఆశీర్వాదం తీసుకున్నాము. సో మా డే ఇలా గడిచింది. మీ అందరి బ్లెస్సింగ్స్ మా అన్న మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మీరు ఎవరైనా హాట్స్పాట్ కేఫ్ విజిట్ చేసింటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.